మీరు కేంద్రం ఇచ్చే 2200 రూపాయల మద్దతుతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తారా ఇయరా? ఇస్తామని ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? మీరు ఇచ్చిన హామీ ఇది. దాని మీద స్పష్టమైనటువంటి వివరణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. వ్యవసాయ శాఖ మంత్రి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. దాంతోపాటు గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తరుగు పేరుతోని, తాలు పేరుతోని క్వింటాల్కు 5 నుంచి 10 కిలోల తరుగు తాలు పేరుతో రైతులను మోసం చేసిన తర్వాత ఆ రోజు భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాలు ఆందోళన చేసింది. రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల దగ్గర నుంచి తరుగు పేరుతోని, తాలు పేరుతో ఎలాంటి కట్టింగ్స్ ఉంటాయి, పూర్తిగా పండించిన ధాన్యాన్ని మొత్తం కొంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇవాళ ఆ హామీని కొనుగోలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఆ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ఎక్కడ కూడా ప్రజల మధ్యలో, ప్రజా సమస్యల మధ్య లేనటువంటి కాబోయే మాజీ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్కి ఇప్పుడు రైతుల బాధ యాదికొచ్చింది. అటు ఒక పక్క కేసీఆర్ గారు, ఇటు ఒక పక్క ఈయన. నేను అడుగుతాను, నిజంగా మీరు దీక్ష చేసే బదులు ఈ దీక్ష ఢిల్లీలో చేయమని చెప్తాను నరేంద్ర మోడీ గారు ముందట. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిస్తుంది మిమ్మల్ని. ఈ రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది కలుగుతూ ఉంది. గత వర్షాకాలంలో వర్షాలు పల్లె, నీటి ఎద్దడి ఉంది, గ్రౌండ్ వాటర్ పడిపోయింది. దాన్ని కూడా కాంగ్రెస్ కరువు తెచ్చిందనే విధంగా మాట్లాడే వ్యక్తులకు కనీస జ్ఞానం కలగాలని కోరుతూ ఈ యొక్క రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం చేసే విధంగా బండి సంజయ్ దీక్ష అక్కడ చేయమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా.